బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని లంక గ్రామాల వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరిశీలించారు. దోనేపూడి వద్ద లో లెవెల్ బ్రిడ్జిని, అరవింద వారధి వద్ద నక్కపాయ గండిని పరిశీలించారు. చిలుమూరి లంక గ్రామంలో నీట మునిగిన యానాది కుటుంబాలకు గృహాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నీట మునగని కుటుంబాలకు ఉపాధి కార్డులు, రేషన్ కార్డులను జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యానాది కుటుంబాల్ని తహసీల్దార్ P4 కింద దత్తత తీసుకున్నారు. బాపట్ల జిల్లాలో ఇది మొట్టమొదటి హ్యాబిటేషన్ లంకా గ్రామం. ప్రకాశం బ్యారేజ్ లో నీళ్లు అవుట్ఫ్లో ఏవైతే వస్తాయో మొట్టమొదట తగిలేటువంటి లంకా హ్యాబిటేషన్ ఇది. 22 హ్యాబిటేషన్స్ లో లంకా హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వార్నింగ్ ఆల్రెడీ 2 రోజుల నుంచి నడుస్తుంది. 5,65,000 దాటగానే మనం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 7 లక్షల వాటర్స్ రిలీజెస్ వచ్చేంత వరకు కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చే ప్రమాదం లేదు. కాబట్టి మనం ప్రతి హ్యాబిటేషన్ లో కూడా 25 మంది సచివాలయ ఉద్యోగుల్ని ప్లేస్ చేశాం. ప్రతి హ్యాబిటేషన్ కి 2 మండల స్థాయి అధికారుల్ని అక్కడ పర్యవేక్షణ చేయడానికి పెట్టాము. సో ఇక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళందరికీ మనం మైక్ లో గానీ బీట్ ఆఫ్ టామ్ ద్వారా ప్రతి ఇంటికి సమాచారం తెలియజేస్తున్నాం. ఎన్ని నీళ్లు వస్తున్నాయి, ఏంటి పరిస్థితి అనేది. అట్లానే ఈరోజు మనకి నిత్యావసర వస్తువులు PDS ద్వారా పంపిణీ చేసేటువంటివి 1 నెల అడ్వాన్స్ గానే వీళ్ళకి ఇమ్మంటున్నాం. అంటే 1వ తారీఖు ఇవ్వాల్సినవి ఈరోజు 22వ తారీఖు నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే హ్యూమన్ లాస్ కానీ, క్యాటిల్ లాస్ కానీ, ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు. కానీ పంట పొలాలు మునకకి ముంపుకి గురయ్యాయి. దీన్ని హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు అప్రమత్తంగా చూస్తూ ఉన్నారు. నీళ్లు తగ్గిన వెంటనే ఎన్యూమరేషన్ చేస్తారు. ఏ పంటలైతే డ్యామేజ్ జరిగాయో దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ జీవోల ప్రకారంగా ఎంతైతే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందో ఆ నష్టపరిహారం వాళ్ళకి చేయడం, ఎన్యూమరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏ పంటలైతే రివైవ్ అవుతాయో నీళ్లు రిసీడ్ అయిన తర్వాత అవి రివైవ్ చేయడం కూడా జరుగుతుంది. ఏవైతే విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉంటుందో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అవి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.